ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంట అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మార్క్ఫెడ్ అధికారులు అవసరాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోగా చేసిన కొద్దిపాటి కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు సజావుగా సాగడం లేదు. దీంతో రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆగ్రహంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు రబీలో పెద్ద మొత్తంలో మొక్కజొన్న సాగు చేస్తారు. వరితో పోలిస్తే మొక్కజొన్నకు నీటి వినియోగం తక్కువ కావడంతో రైతులు ఈ పంటపై మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది దిగుబడి కూడా కొంత ఆశాజనకంగా ఉన్నా పండిన పంటను అమ్ముకునేందుకు మాత్రం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. నిద్రాహారాలు మాని కొనుగోలు కేంద్రాల వద్ద మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఈ రబీ సీజన్లో పాలమూరు జిల్లాలో 3,20,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాలు సాగు చేశారు. అధికారులు సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు కేవలం 48,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారంటే కొనుగోళ్లు ఎంత నెమ్మదిగా జరుగుతున్నాయో అర్థమవుతుంది. ఇప్పటి వరకు మార్క్ఫెడ్ అధికారులు కేవలం 28 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల్లో గన్ని బ్యాగ్ల కొరత, హమాలీ ఇబ్బందులు, లారీలతో నెమ్మదిగా సాగుతోన్న ధాన్యం తరలింపులు వెరసి అన్నదాతకు శరాఘాతంగా మారాయి. దాదాపు నెల రోజుల క్రితం నుంచే మొక్కజొన్న మార్కెట్లోకి వచ్చినా కొనుగోళ్లు మాత్రం ఊపందుకోకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో క్వింటా మొక్కజొన్నకు 2,400 రూపాయలు మద్దతు ధర చెల్లిస్తున్నారు. కానీ అక్కడ తేమ శాతం పేరుతో అధికారులు కొర్రీలు పెడుతుండటంతో రైతులు అక్కడే ఆరబెట్టుకుంటున్నారు. అయినా రోజుల తరబడి కొనుగోళ్లు చేయకపోవడంతో మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల వద్దే రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో 1000 బస్తాల మొక్కజొన్న కుప్పలుగా పోయడంతో కొత్తగా ధాన్యం తెస్తున్న వారికి స్థలం లేక అవస్థపడుతున్నారు. దీంతో పంట త్వరగా కొనుగోలు చేయాలని ఆందోళన బాటపడుతున్నారు. గడిచిన 20 రోజుల నుంచి తాము నరకయాతన అనుభవిస్తున్నామని రైతులు చెప్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్నను అమ్ముకునేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు. రోజుల తరబడి ఇటు మార్కెట్ యార్డుల్లో, తర్వాత కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాసేటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు అకాల వర్షాల కారణంగా తమకు పండినటువంటి పంట కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంటే మిగిలిన రైతులు మాత్రం దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు వాటిని అమ్ముకునేందుకు ఈ యొక్క ఇల్లు వదిలి ఈ యొక్క మార్కెట్ యార్డుల వద్ద, తర్వాత కొనుగోలు కేంద్రాల వద్దనే వాళ్ళు కాలం గడిపేటువంటి దీనమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ యొక్క మొక్కజొన్నల యొక్క రైతుల యొక్క పరిస్థితి మాత్రము దినదినము దయనీయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఏడాది ఉమ్మడి జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో ఈ యొక్క పంటను సాగు చేయడం జరిగింది. ఈ యొక్క వాటికి సంబంధించినటువంటి అధికారుల అంచనా ప్రకారము దాదాపు 3 లక్షల వరకు మెట్రిక్ టన్నుల ఈ యొక్క మొక్కజొన్నను కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ కూడా కేవలం ఇప్పటి వరకు 50,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి వాటిని కూడా కొనుగోలు చేయనటువంటి ఒక పరిస్థితి. ప్రస్తుతం నేను నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉండేటువంటి యొక్క మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఈ మార్కెట్ యార్డ్లో ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క మొక్కజొన్నలకు సంబంధించినటువంటి బస్తాలు, తర్వాత యొక్క మొక్కజొన్న రాసులే దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దాదాపు 15 రోజులకు వెళ్ళి రైతులు తాము పండించినటువంటి యొక్క మొక్కజొన్నను అమ్ముకునేందుకు మాత్రం అవస్థలు పడుతున్నారు. రేయింబవళ్ళు ఇక్కడనే ఉంటున్నారు. ఇంటి దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి భోజనాలు వండుకొని వచ్చి ఇక్కడనే తిని ఇక్కడనే ఉండేటువంటి పరిస్థితి. మరోవైపు ఏవైతే దోమల బారిన పడి తాము అనారోగ్యం బారిన పడతామనే విధంగా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. అయితే మార్క్ఫెడ్ మాత్రం ఈ సంవత్సరము ఆశించినటువంటి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఒకటైతే, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి జిల్లాలో 28 వాటిలో వాటి యొక్క కొనుగోలు కూడా ఇంకా ఊపందుకోనటువంటి పరిస్థితిలో మాత్రము రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయితే వీటికి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా గన్ని బ్యాగుల యొక్క కొరత, రవాణా, ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటి చాలా ఇబ్బందిగా మారింది. ఈ మార్కెట్లోనే ఈ నెల 18వ తేదీన అమ్ముకునేటువంటి రైతులకు సంబంధించిన ధాన్యం కూడా ఇప్పటి వరకు ఇక్కడి నుంచి తరలించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. మరొక వైపు ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లో కాకుండా
పేరుండేటువంటి నేతలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని మాత్రం ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నారంటున్నారు. మరొక వైపు మార్క్ఫెడ్ ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లో యొక్క మ్యాక్చర్ ఏదైతే ఉందో తేమ శాతాన్ని కూడా టెక్నికల్ చూపించి వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నారు అనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అయితే కొనుగోలు కేంద్రాల వద్ద 2,400 రూపాయలకు క్వింటాలుకు కొనుగోలు చేస్తుంటే వీటిని ఒకవేళ రైతులు తాము ఎన్ని రోజులు యొక్క కొనుగోలు కేంద్రాలు కానీ తర్వాత మార్కెట్ల వద్ద పడిగాపులు కాయాలనే ఉద్దేశంతో ఒకవేళ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలనుకుంటే వాళ్ళు 1,600 నుంచి 1,750 రూపాయల వరకు మాత్రమే ఈ యొక్క క్వింటాల్కు మొక్కజొన్నను కొనుగోలు చేస్తుండేటువంటి ఒక నేపథ్యంలో దాదాపు 6 నుంచి 700 రూపాయలు ఒక్కొక్క రైతు తన క్వింటాల్ మీద ఈ యొక్క నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం కానీ పాలకులకు అధికారులకు తాము ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదనేటువంటి యొక్క ఆవేదన వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ పండించినటువంటి ధాన్యాన్ని ఎంతైనా కొనుగోలు చేస్తామని చెప్పేటువంటి నేతలు మాత్రం ఇప్పుడు ఎక్కడున్నారని వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే తాము తీవ్రంగా నష్టపోతామనేటువంటి ఆవేదన మాత్రం రైతులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, నాగర్ కర్నూలు నుంచి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ చూసినా రహదారులపై, కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో మొక్కజొన్నే కనిపిస్తుంది. విధి లేక రోడ్లపై ఆరబెట్టుకుంటుండటంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. ఓవైపు తీవ్రమైన ఎండ, మరోవైపు రాత్రివేళ దోమ కాటుకు అనారోగ్యం బారిన పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లలో వ్యాపారులు దళారుల అవతారం ఎత్తి రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని క్వింటాకు 1,500 నుంచి 1,700కే కొనుగోలు చేసి నిలువు దోపిడీ చేస్తున్నారు. ట్రాక్టర్లు, ఆటోల్లో ధాన్యం తీసుకొస్తున్న రైతులు వాటిని ఆపుకోవడం వల్ల అదనపు అద్దె భారం పడుతుండటంతో వచ్చిన కాడికి తెగనమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లలో కొనుగోలు చేసిన ధాన్యం సైతం తరలించేందుకు 15 రోజులు పడుతోంది. లారీల కొరత, హమాలీల కొరత కారణమని చెప్తున్నా పరోక్షంగా ప్రైవేటు వ్యాపారులు సహకరించినందుకే ఈ నాటకం ఆడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే కొల్లాపూర్, నాగర్ కర్నూల్, జడ్చర్ల తదితర ప్రాంతాల్లో రైతులు రోడ్లెక్కి ఆందోళన చేపట్టారు. వెంటనే తమ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొక్కజొన్న పండించినటువంటి రైతులు వాటిని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాయాల్సినటువంటి దుస్థితి నెలకొన్నది. ప్రస్తుతం నేను నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు ఈ యొక్క మొక్కజొన్నలు అమ్ముకునేందుకు పడిగాపులు కాస్తుండేటువంటి రైతుల యొక్క దృశ్యాలను కూడా చూడవచ్చు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సంచులు ఇచ్చినా లారీలకు ఎత్తే పరిస్థితి లేదు, ఇక్కడ కనిపిస్తలేదు సార్. ఎంతసేపు కనుక లారీలో వస్తలేరు, అమ్మాలీలో వస్తలేరు అనేది ఓ నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటారు. ఇక్కడ పోయినా తంబేనికి పోతే తంబు వస్తలేదు, తంబుకు కష్టపడి వేసినా కూడా మళ్ళీ ఇదో కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు వరుసంగి ఇట్లా వస్తే మొత్తం కొట్టుకుపోయి మొత్తం వాగలో పడతాయి సార్. మొక్కలు వాగల పడితే ఒకటి ఈ రైతు ఆ రైతు కలిసి రైతులు వీకులాడే పరిస్థితి ఉంది. కానీ వేరే ఇబ్బందులకు చాలా గురవుతున్నాం సార్. మేము పొద్దుగాలు వచ్చిందంటే మన సాయంత్రం వరకు ఎన్ని ఉంటాం, ఎప్పుడు చూస్తారో మ్యాచర్ అనేది వాళ్ళు చూసేయలేదు, మాకు సంతలు ఇచ్చేయలేదు. ఉంది సార్ స్టాకు. వర్షం పడితే మొత్తం పాడైపోతుంది. నేను ఏడా ఎండ పెట్టుకోవాలి, ప్లేస్ కూడా లేదు. ఏం చేయాలి చెప్పండి సార్. యూరియా బస్తాలు ఇయ్యక కొన్ని రోజులు ఇబ్బంది పెట్టిరు. ఇప్పుడు మొక్కలు పండించుకొని యువ రైతులం సార్, కష్టపడి మొక్కలు పండించుకొని మార్కెట్కి తీసుకునే పరిస్థితి లేదు. ఇవి తీసుకున్న డబ్బులు ఏనాడు పడతాయో తెలియదు. ఇక్కడ ఉన్న అధికారులను ఎవరినైనా అడుగుదామంటే నిర్లక్ష్యంగా పలకట్లేదు, పిలిస్తే పలకట్లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? గోసా వారం రోజులు అని ఒక బండి తెచ్చినాము. ఫస్ట్ ఒక బండి వస్తే ఆ బండి ఆడ షాపీలు చూసినారు. అన్ని వచ్చినాక చూస్తాను, మళ్ళీ వరకు చూడలేదు. వారం రోజులు అని సార్. శనివారం అన్నారు, శుక్రవారం వచ్చిన శుక్రవారం వచ్చి ఉన్నది. అది ఒక బండికి చూడలేదు. చూడకపోతే మళ్ళీ అన్ని వచ్చినాక చూడమంటే ఇంకా వాళ్ళు చేతులు ఎత్తేసింది సార్. మేము శనివారం వచ్చినాం సార్. సంచులు ఇస్తలేరు, మాస్టర్ చూస్తలేరు, తిప్పించుకుంటున్నారు. ఇంకా వాన పడితే రాత్రి నిద్ర అవ్వలేదు. మాకైతే ఇబ్బంది ఉంది సార్. ఇంకా నాడు వచ్చినాం, మ్యాచర్ పెడతలేరు, మాకు సంచులు ఇస్తలేరు. ఇవాళ ఇస్తాం, రేపు ఇస్తాం అంటారు. మ్యాచర్ చూడంటే రేపు చూస్తాం, ఎల్లుండి చూస్తాం, ఈరోజు చూడడం, రేపు సాయంత్రం అంటారు. రోజు ఇదే పెడతారు కానీ మాకు మ్యాచర్ చూస్తలేరు, మక్కలు తీసుకుంటలేరు, సంచులు ఇస్తలేరు సార్. మా పరిస్థితి ఏంది? రోజు తింటున్నాం, పంతున్నాం, పోతున్నాం. ఇప్పుడు రేపు కొయ్యనున్న సంచులకు ఆల్రెడీ సంచులు పోతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి సంచులు ఏమంటేనే సంచులు ఏమంటారు. మ్యాచెస్ చూడమంటేనే మ్యాచెస్ చూడాలనుకుంటే టైం పడుతుందంట. మీరు పోయి ఆఫీస్ కాడ అడుగుపోరి, వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తే మేము ఇస్తాం. మేము ఇప్పుడు ఎవరిని అడగాలి? ఫోన్ చేసి ఎవరిని అడగాలి? వాళ్ళు అడిగితే రెస్పాన్స్ ఇవ్వరు మాకు. మేము మార్కెట్లోకి వచ్చినాం అన్న, వారం రోజులు అన్న నేను మగలు వసుకొచ్చి ఆరలే అంటే మళ్ళీ ఆరో పోసి గెలికి మళ్ళీ మ్యాచ్ అంటే మ్యాచ్ వేసలేరు, సందులు ఏమంటే సందులు వేసలేరు అన్న. ఇక ఎన్ని రోజులు రాత్రి వాన వస్తే ఊరికే పడైపోవు. ఏం చేయాలన్న? మాకు మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలన్న? మరి
పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకునేందుకు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అధికారులు సరైనటువంటి సమాధానం ఇవ్వడం లేదు. ఎవరైతే పేరుండేటువంటి నేతలకు సంబంధించినటువంటి వారికి మాత్రం ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నారు తప్ప రైతులకు మాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. వెంటనే ఈ యొక్క ధాన్యాన్ని మొక్కజొన్న కొనుగోలు చేయకపోతే తాము ఆందోళన బాట పడతామని వారందరూ కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, నాగర్కర్నూల్ నుంచి. సీజన్లో సకాలంలో యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డామని, అధిక ధరలకు యూరియా కొనుగోలు చేయడం, కూలీ రేట్లు పెరగడంతో పెట్టుబడి కూడా పెరిగిందని రైతులు చెబుతున్నారు. అయినా ఈసారి దిగుబడి కొంత ఆశాజనకంగా ఉండడంతో అప్పులు తీరతాయని ఆశపడితే అధికారులు, వ్యాపారులు తమ ఆశలపై నీళ్లు చల్లుతున్నారని మండిపడుతున్నారు. రాజకీయ నాయకులు మాత్రం ఇబ్బంది కలగకుండా వాళ్ల కల్లాల వద్దకే వాహనాలు పంపుతూ ధాన్యం లోడ్ చేస్తున్నారని, వాళ్లకు ప్రజాప్రతినిధుల అండదండలుండడం వల్ల ఆడిందాట పాడింది పాటగా సాగుతుందని ఆరోపిస్తున్నారు. 50 కిలోల బస్తాపై తూకం, కుట్టు వేయడానికి, వాహనాల్లో నింపడానికి 50 రూపాయల వరకు ఖర్చవుతుందని వాపోతున్నారు. మార్కెట్లో ఎక్కువ ధాన్యం ఉన్న కారణంగా బస్తాల వద్దకు లారీలు వెళ్లలేని పరిస్థితితో ట్రాక్టర్లతో నింపి అక్కడి నుంచి లారీలకు ఎత్తాల్సి రావడంతో అదనపు భారం రైతులపై పడుతోందంటున్నారు. రైతులు ధాన్యం ఎకరానికి 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతుండటంతో మిగిలిన ధాన్యం దళారులకు అమ్ముకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే కొనుగోళ్లలో వేగం పెంచాలని, ప్రతి మండలంలో గతంలో మాదిరి కొనుగోలు కేంద్రాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నేను 100 ప్యాకెట్లు ఇచ్చాను. వచ్చి వారమైంది. వారమైన తర్వాత నాకు గొర్రెలు ఉన్నాయి. ఈ వారంలో నాకు గొర్రెలు ఎట్లా కాసుకోవాలా, ఈ ప్యాకెట్లు ఎలా అమ్ముకోవాలా, రెండోది ప్యాకెట్లకి ఇలా దింపనీక ఒక్క ప్యాకెట్కి వచ్చేసి 25 రూపాయలు అడుగుతున్నారు. ఒక ప్యాకెట్ 25 రూపాయలు అడుగుతున్నాడు. మళ్ళీ దించనీకి 25 అంటే ఎత్తనీకి 25 అంటే అట్లా 50 రూపాయలు సార్. 50 రూపాయలు పోతే మాకు మినిమం వారం వరకు ఉంటే మాకు తిండి ఏంది, తిప్పి ఏంది, కనిష్టం అంటే ఇది మాకు ఏదో సహకరిస్తే పొద్దుగల ఏదో వెళ్ళిపోతే ఇంతమంది మేము వెళ్ళిపోతాం కదా సార్. మాకు మొక్కజొన్న మార్కెట్కి తీసుకొచ్చి 10 రోజులు అవుతుంది. సంచులు కూడా ఇవ్వలేదు. సంచులు మేమే తెచ్చుకున్నాము, కాట పట్టించి ఆడికే 10 రోజులు అయింది. ఇప్పుడు మళ్ళీ అమాలలు లేరు, లారీలు లేవని ఇబ్బంది పెడుతున్నారు. లోడు కూడా ఎత్తలేరు. అసలు పట్టించుకున్న తోలే లేరు. ఈరోజు 4 రోజుల రోజు ఊరికి ఈ గద్వాల మార్కెట్కి తిరిగినట్టు ఉంటారు. అది ఏమైనా అధికారులు చర్య తీసుకొని తొందర ఎత్తిచ్చే మార్గం చేయాలని కోరుకుంటున్నాము. ఇంతవరకు తేమ శాతం చూద్దామంటే 2 రోజులు అయింది. తేమ శాతం ఈరోజు చూస్తున్నారు. మళ్ళీ కాటకి ఎత్తారనికే వారం రోజులు అవుతున్నారు. వారం రోజుల్లో ఈ వర్షం పడితే మాకు ఇబ్బందులు ఉన్నాయి. ప్రతిదీ డబ్బుతోనే వ్యవహరిస్తున్నారు కదా. ఇప్పుడు గోనె సంచులు కూడా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా 30 రూపాయలు తెచ్చి గోనె సంచి ఇస్తే గవర్నమెంట్ వచ్చేసి 15 రూపాయలు ఇస్తుంది. ఇప్పుడు అకాల వర్షాలు వస్తే మేము మళ్ళీ ఆరబెట్టుకొని మళ్ళీ తీసుకురావాలంటే తేమ శాతం రాకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఏమో ఇస్తూ ఉంటుంది కానీ యువతల్ని మధ్య దళారులే అయిపోతున్నాయి. మమ్మల్ని ఆలోచించి రైతాంగాన్ని కొంచెం సాయం చేసి తొందరగా ఎత్తిచ్చే మార్గం చేయండి. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. గద్వాల మార్కెట్లో ఎంపీ డీకే అరుణ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మార్క్ఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే సమస్య పరిష్కరించాలని సూచించారు. క్వింటాల్పై రైతులు 7 నుంచి 800 వరకు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. రైతులను రోడ్డుపై పడేస్తున్నారని విమర్శించారు. వెంటనే అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లలో వేగం పెంచాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. మార్క్ఫెడ్ ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది. రైతులు నాకు ఫోన్లు చేస్తుంటే ఎమ్మడే మొక్కజొన్న రైతులు ఫోన్లు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున తీరు అందులో ఎమ్మడే కొనుగోలు ప్రారంభించండి అంటే వారు వారం కిందట కొనుగోలు ప్రారంభం చేసినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోలు అన్ని మార్కెట్ యార్డులలో ప్రారంభం కాలేదు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పంట వచ్చిన నేపథ్యంలో వీళ్ళు సెంటర్లను కూడా ఎక్కువ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి ప్రభుత్వానికి ఒక అంచనా లేకుండా దానికి కొనుగోలు అనేది ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఎంత పంట పండింది, ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, పంట ఎప్పుడు చేతికి వస్తుంది, దానికి సరైనటువంటి ఏర్పాట్లు ఎప్పుడు చేసుకోవాలనేటటువంటి ఒక ముందు చూపు లేకుండా ఈరోజు రైతులని రోడ్డు మీద పడేసిండ్రు. మొత్తంగా జిల్లాలో మొక్కజొన్న రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ప్రత్యేక దృష్టి సారించి కొనుగోళ్లలో వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.